ఓం నమో వెంకటేశాయ. భావి భారత పౌరులైన చిన్నారులు శతక పద్యాలను వినడం, నేర్చుకోవడం ద్వారా వారి నైతిక విలువలు, భావి జీవితం తీర్చిదిద్దబడుతుంది. చిన్నల నుంచి పెద్దల దాకా అందరినీ అలరించే ఆణిముత్యాల్లాంటి భక్తి, నీతి శతక పద్యాలను ఏర్చి కూర్చి వినూత్నంగా రూపొందించిన కార్యక్రమమే ఈ శతక పద్యమంజరి. శ్రీ వెంకటేశ్వర శతక పద్యాన్ని డాక్టర్ మేడసాని మోహన్ గారి మధురమైన మాటల ద్వారా ఇప్పుడు విందాం. లలితపు కంకణాంగద కరధ్వని ఘల్లని మ్రోయ ఉంగరంబుల మన్నీర కాంతుల ప్రభుత్వముతో అలమేలుమంగా గుబ్బల పెరువేగుతో తురుము భారముతో నిన్ను చేరవచ్చు అందెలు మరళూరు ఘంటలు ప్రతిధ్వనులీయనగా వెంకటేశ్వర. ఈ పద్యంలో తాళ్లపాక అన్నమాచారుల వారు శృంగార రసాయుదేవత అయినటువంటి అలమేలుమంగ వైభవాన్ని అత్యద్భుతంగా ఆవిష్కరించారు. ఎలాగంటే జగదేక నాయకుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి దేవదేవుడు శ్రీనివాసుడే ఆమెకు నాయకుడు. ఆ నాయకుని నాయిక అయినటువంటి అలమేలుమంగ నవయౌవన పరిశోభితమైనటువంటి సంస్థాలంకార సంశోభితమైనటువంటి విశేషాలతో సమీపిస్తూ ఉన్నారు. ఎలా సమీపిస్తున్నారంటే లలితపు కంకణంగద కరధ్వని ఘల్లని మ్రోయ, అమ్మవారు ధరించినటువంటి, ఆమె హస్తారవిందాలకు ధరించినటువంటి కంకణముల యొక్క ఆ మ్రోతలు ఘల్లు ఘల్లని మోస్తూ ఉన్నాయన్నమాట. ఉంగరంబుల మణీరకాంతుల, ఆ తల్లి అన్ని వేళ్లకు ధరించినటువంటి ఉంగరంబుల యొక్క మణికాంతులు, అవి శోభాయమానమైనటువంటి కాంతులు వెలుగొలుతూ ఉన్నాయి. అటువంటి ప్రభుత్వముతో అలమేలుమంగా, ప్రభుత్వము అంటే స్వామిపై అమ్మవారికి ఉన్నటువంటి సాధికారికమైనటువంటి అంశము. ఆయన తన విభుడు, తనవాడు, తన మనోహరుడు, స్వామికి తాను మనోహరి. అలా పరస్పరం ఆ నాయికా నాయకులకు ఉన్నటువంటి అనుబంధాన్ని స్పష్టంగా సూచిస్తున్నటువంటి శబ్దము ఈ ప్రభుత్వం అనే శబ్దము. ఒకరిపై ఒకరికి ప్రభుత్వం ఉన్నది. ఇక్కడ మహాసౌందర్య సంశోభితమైనటువంటి అలంకారాలతో అమ్మవారు సమీపిస్తున్నారు కాబట్టి అటువంటి ప్రభుత్వముతో అలమేలుమంగా తురుము భారముతో, నవయౌవనవతిగా ఉన్నప్పుడు యువతులు అందచందాలతో కూడినటువంటి వారి యొక్క స్తనభారము, వారి యొక్క కేశపాశములు, అలంకారాలు, ఇవన్నీ కూడా చాలా ఆకర్షణీయమైనటువంటి అంశాలుగా ప్రకాశిస్తూ ఉంటాయి. అందచందాలకే తాను నిలయమైనటువంటి అమ్మవారు స్వామిని సమీపిస్తున్నారు. అందెలు మొరనూరు ఘంటలు ప్రతిధ్వనులీనగా అంటే మొట్టమొదటేమో పద్యం యొక్క ప్రారంభంలో ఎత్తుగడలో అన్నమయ్య అమ్మవారి యొక్క చేతిలో కంకణాలకున్నటువంటి ఆ మ్రోతలు వినిపించాడు. ఆ మ్రోతలకు, ఆ ఘల్లు ఘల్లని ధ్వనులకు ప్రతిధ్వనులు ఎక్కడొస్తున్నాయంటే అమ్మవారి యొక్క అందెలు, పాదాంగదములు, పాదాలు ధరించినటువంటి అంగదములు, తర్వాత మొరనూరు ఘంటలు, ఇవన్నీ ప్రతిధ్వనులు ఇస్తూ ఉన్నాయి. అంటే అక్కడ ధ్వనులు వస్తూ ఉన్నాయి, ఇక్కడ ధ్వనులు వస్తూ ఉన్నాయి. ఆకాశానికి ఘంటా మార్గము అనే ఒక పేరున్నది. ఘంటా మార్గము అంటే ఘంటా ధ్వని యథేచ్ఛగా వ్యాపించే మార్గము ఆకాశము. ఆగమోక్తమైనటువంటి అంశాలు, సంప్రదాయాలు ఏం చెప్తాయంటే శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామి ఆకాశతత్వము అనే అంశాన్ని నిర్ణీకరిస్తున్నాయి. దృశ్యసే సర్వభూతేషు గోషు చ బ్రాహ్మణేషు చ దిక్షు సర్వాసు గగనే పర్వతేషు నదీషు చ అంటాడు మహాకవి వాల్మీకి. ఆకాశతత్వంగా ప్రకాశించే స్వామి యొక్క మహాసౌందర్యంలో అలమేలుమంగ యొక్క సౌందర్యము లీనమవుతూ ఉన్నది. అలా విలీనం అవుతున్నటువంటి సౌందర్యం, ఆ పరస్పర ఆ సౌందర్య సమ్మేళనంతో కూడినటువంటి వైభవం ఎలా ఉంటుందో ఆ శృంగారబంధురమైనటువంటి విన్యాసాన్ని, విలాసాన్ని అన్నమాచార్యుల వారు అత్యద్భుతంగా ఈ పద్యంలో ఆవిష్కరించారు. అంటే ఈ సమస్త ప్రకృతి సౌందర్యం అంతా కూడా ఆకాశంలో ఉద్భవిస్తూ ఉంది,
ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నిరాప ఇలాగా చెప్తూ ఉంది ఉపనిషత్తు. అలా మళ్ళీ లయించే కాలంలో ఆ ఆకాశంలో లీనమవుతూ ఉంది. కాబట్టి నాయిక మహాసౌందర్యానికి గమ్యమానమైనటువంటి మరొక మహాసౌందర్యం ఎవరు అంటే దేవదేవుడైనటువంటి శ్రీనివాసుడే, ఆ శ్రీ వెంకటేశ్వరుడే అనే మకుటంతో వెంకటేశ్వర అనే మకుటం శోభాయమానంగా ప్రకాశిస్తూ ఉంది. అలాగా ఈ పద్యంలో అన్నమాచార్యుల వారు ఆ అలమేలుమంగా శ్రీనివాసుల యొక్క పరస్పర మధురాతి మధుర ప్రణయ సౌభాగ్యాన్ని అత్యంత అద్భుతంగా ఆవిష్కరించారు. పద్య శిల్పాన్ని అన్నమాచార్యుల వారు అత్యద్భుతంగా ఆవిష్కరిస్తారు. పద్యము పదము తాళపాక అన్నమాచార్యుల వారు అలా పద్యాన్ని వ్రాశారు, పదాన్ని వ్రాశారు. పదాన్ని వ్రాసిన పద్యాన్ని వ్రాసిన అన్నమయ్య దృష్టి ఆ అక్షర శిల్పము, శబ్దశిల్పము, భావుకత వైభవము, ఆలంకారికమైనటువంటి ఆవిష్కరణ ఇత్యాది అంశాల పట్ల సమగ్రమైనటువంటి అవగాహనతో ఉంటుంది. ఈ పద్యంలో కూడా ఆ విధంగానే లలితపు కంకణంగద కలధ్వని, ఆ ధ్వనులకు ప్రతిధ్వనులు వస్తూ ఉన్నాయి. ఆ ధ్వనులు ప్రతిధ్వనులతో అన్నీ కూడా సమ్మేళనమైనటువంటి ఒక కాంతి ఉంగరంబుల నీలకాంతుల ప్రభుత్వం. ఆ తల్లి ధరించినటువంటి ఉంగరముల యొక్క నీలకాంతులు. ఈ సమస్త ప్రకృతిని కూడా సౌందర్యాన్ని సంతరించే జగన్మాత ఎవరంటే అలమేలుమంగ. హరిణి చేటికలంతనంత గుములై హాస ప్రసన్నాక్షులను పరిశీలించుచు ముద్దులాడ చరణ ప్రక్షేప లీలాగతులు కరిణీ సుందరులు అభ్యసింప సుఖములు కంఠోక్తి వాటింప ఆ తరుణీరత్నము పొలుచు శ్రీ తరుణీరత్నము పొలుచు తాన్ ప్రకృతి సౌందర్యైక సంధాత్రి అయి. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఎన్ని సౌందర్యాలు ఉన్నాయో అన్ని సౌందర్యాలకు కూడా రసాధిదేవత అలమేలుమంగ. ఆ అలమేలుమంగ తన సమస్త సౌందర్య సంశోధితమైనటువంటి విన్యాసాలు విలాసాలన్నీ కూడా ఎవరికి అంకితం చేస్తున్నారు అంటే, ఎవరిని చేరవస్తూ ఉన్నారు అంటే శ్రీనివాసుని, వెంకటేశ్వరుని. ఆయన జగదేక నాయకుడు, దక్షిణ నాయకుడు, బహుప్రేయసి ప్రియుడు. అయితే ఎంతమంది ఉన్నా కానీ పరమాత్ముడైన హరి పట్టపు రాణివి నీవు, ధర్మము విచారింపతవు నీకు అమ్మా అని అన్నమాచార్య వారి సంకీర్తనలో కూడా ఒక చోట ఆ జగదేక విభుని యొక్క పట్టపురాణిగా అలమేలుమంగను వర్ణించి ఉన్నారు. అదే విన్యాసాన్ని ఈ పద్యంలో కూడా అన్నమయ్య ఆవిష్కరించారు. శ్రీ వెంకటేశ్వర శతక పద్యాన్ని విన్నారు కదా. ఇప్పుడు వేమన కవీంద్రుల వారి శతక పద్యాన్ని డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారి మధురమైన మాటల ద్వారా విందాం. ఇంటిలోని ధనము ఇది నాది ఎంచును, మంటిలోన దాచు మంటిలోన దాచు మంకు జీవి, మంటిలోన దాచు మంకు జీవి. కొంచుపోడు వెంట గుల్ల కాసైనను, కొంచుపోడు వెంట గుల్ల కాసైనను, విశ్వదాభిరామ వినుర వేమ, విశ్వదాభిరామ వినుర వేమ. ఇంటిలోని ధనము ఇది నాది ఎంచును. తల్లి తండ్రి సంపాదించి, తాత ముత్తాత సంపాదించి ఏదో ధనాన్ని ఇస్తే, ధనం అంటే అది భూధనం, భూమి ధనంగా ఉండొచ్చు, ధనం ధన రూపంగా ఉండొచ్చు, లేదా బంగారు రూపంగా ధనం ఉండొచ్చు, వస్తు రూపంగా ధనం ఉండొచ్చు, ఆభరణ రూపంగా ధనం ఉండొచ్చు. ఇలా ఎలా ఉన్నా సరే ఇంటిలోని ధనము ఇది నాది ఎనుచును, ఇది నాదే మమ, నాకు సంబంధించి అంటూ మంటిలోన దాచు మంకు జీవి. ఎవరన్నా ఎత్తుకుపోతారేమో, దొంగలు తీసుకుపోతారేమో అని మంటిలోన దాచు, పాత్ర తీసి దాంట్లో దాచిపెడతారు. ఇదంతా కూడా కొంచు పోడు వెంట గుల్లకసైనను. పని చచ్చేటప్పుడు ఇదేమైనా పట్టుకుపోతాడా? ఏమీ పట్టుకుపోడు. ఇలా ఈ భూమిలో పెడతాడు. ఎక్కడ భార్యకి పిల్లలకి చెప్తే అబో మళ్ళీ వీళ్ళేదైనా ఏ దొంగ అయినా వచ్చినప్పుడు 4 తంటే చెప్పేస్తారేమో అని చెప్పడు. వీళ్ళకి లభించదు, తనకీ లేదు, తాను అనుభవించలేదు, వీళ్ళని అనుభవింప చెయ్యనేలేదు. కొంచెం పోడు వెంట గుల్లకాసైనను, ఏమీ తీసుకుపోడు.
ఆ సంపాదింపబడ్డ ద్రవ్యం మొత్తం వ్యర్థంగా పోతుంది. తెలుగులో సామెత ఉంది, ఎగిరినటువంటి పేలపిండి పరమేశ్వరుడికి అని. వాడెవ్వడికి ఏనాడు భగవంతుడికి కనీసం నైవేద్యాన్ని పెట్టలేదుట. వాడెప్పుడూ భార్యా పిల్లలకి తిండి సరిపోయినంత పెట్టలేదుట. ఏ విధంగానూ కూడా తాను అనుభవించను లేదుట. ఓసారి పేలపిండిని అలా నెత్తి మీద పళ్ళెల్లో పెట్టుకుని వెళుతూ ఉంటే ఏదో పేలపిండితో చేసి తిందాము అనే ఉద్దేశంతో పెద్దగా గాలొచ్చి ఆ ఉన్నటువంటి పళ్ళెరల్లోని ఆ పిండి మొత్తం ఎగిరిపోయింది. ఓ పరమేశ్వరుడా, ఎగిరిపోయిన పేలపిండి నీకే అన్నట్ట. ఆలోచించి చూడండి, ఇదే జరుగుతుంది. ధనాన్ని దాచి 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 అనుభవించక, దానాన్ని చేయక ఉన్నటువంటి వానికి. అదే చెప్తున్నాడు వేమన. తాను అనుభవించక ఎందుకు ఈ విధంగా సంపాదించి ప్రయోజనం ఏముంటుంది అని. ఆ కారణంగా మనం ఒక్కటే చెయ్యగలగాలి, అర్హులైనటువంటి వాళ్ళని ఎంచుకుని దానాన్ని చేయాలి. అలాగే ఇంకా ఏ విధంగా దానం చేయాలి? ఏదైనా అన్నాన్ని మనం దానం చేస్తూ ఉంటే ఈ అన్నం పరమేశ్వరుని కారణంగా నాకు వచ్చిందనే అభిప్రాయంతో పరమేశ్వర ధ్యానాన్ని ఎవరైతే చేస్తారో, భజన చేస్తారో భగవంతుడి గురించి, వాళ్ళు మాత్రమే అన్న దానంలో పాల్గొని అన్నాన్ని స్వీకరించగలిగిన అర్హత కలిగిన వాళ్ళు. ఎవరు ఆ అన్నాన్ని అందిస్తున్నారో, ఎవరి వదాన్యత కారణంగా నేను ఈవేళ భోజనాన్ని చేయగలుగుతున్నానో ఆ విషయాన్ని, ఆహారాన్ని స్వీకరించేవాళ్ళు కానీ తెలుసుకోలేకపోతే, అన్నం పెట్టేటటువంటి వాడు ఆ విషయాన్ని చెప్పకపోతే, అన్న దానం కోసం ఏ మహానుభావులు అలా ఈ సొమ్మునిచ్చారో వాళ్ళ ఆత్మ క్షోభిస్తుంది. ఆ పాపంలో భాగస్వామ్యం అన్న దానాన్ని చేసేటటువంటి వాళ్ళకు కూడా వస్తుంది. కాబట్టి అన్న దానంలో అన్నాన్ని ఎవరైతే స్వీకరిస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా పరమేశ్వర భజనని ముహూర్తకాలం 48 నిమిషాల పాటు చేయాలి. కొంచెం వెంటపోడు గుల్ల కాసైనను, ఇంత ధనాన్ని సంపాదించినప్పటికీ కూడా వెళ్ళేటప్పుడు గుల్లకాసు అంటే చిల్లున్నటువంటి కాని అని అనుకోండి, ఏ విధంగానూ పని చేయనటువంటి ద్రవ్యం అనుకోండి, ఏమీ పట్టుకెళ్ళలేడు. అంచేతనే మనకి చెప్తారు, ఆధునిక కాలంలో నేను మరణించిన తర్వాత నా చేతులు రెండూ కూడా అలా చాపి స్వయంగా శ్మశానానికి తీసుకువెళ్ళమన్నట్ట ఒక రాజు. ఎందుకని ఈ రెండు చేతులు తెరిచాను చూసారా, కనీసం గుప్పెడు కూడా పెట్టలేదు చూసారా, ఇలా ఒట్టి చేతుల్ని తెరిచి ఎలా పెడతానో ప్రతి వ్యక్తి అలాగే మరణిస్తాడు. కాబట్టి ఇక్కడున్నప్పుడే అలా చేతిని మడిచి దానం చేయి, అంతకు తప్ప నువ్వు చేయగలిగింది లేదు అని. కాబట్టి ధనం ఉన్నటువంటి చోట ఇది నాది అనుచును, ఇది నాదే అనుకోకు, ఇది శాశ్వతం అని మాత్రం అనుకోకు. వెళ్ళేటటువంటి సందర్భంలో ఏమీ తీసుకెళ్ళవు కాబట్టి ఇక్కడ అనుభవించిందో, ఇక్కడ ఇచ్చిందో అది మాత్రమే నీకు యథార్థమైన సౌఖ్యాన్ని పరలోకంలో ఇచ్చేది మాత్రమే అవుతుంది అని గుర్తుంచుకోమంటున్నాడు. యో నభుంతే, కనీసం తనకి తాను అనుభవించిన ఆత్మతృప్తి ఉంటుంది. దానికి మించి దానాన్ని చేస్తే పరమేశ్వర తృప్తి అవుతుంది. కారణం ఒకటే, పరమేశ్వరుడికి 84 లక్షల జీవరాశులు సంతానం. ఒక తండ్రికి 5గురు పిల్లలుంటే మూడవవాడు దుఃఖంతో ఉంటే వాడికి ఏమాత్రము ఆరోగ్యం, చదువు ఇంకా ఇవి లేనప్పుడు ఈ మిగిలిన 4 ఈ మూడవవాడిని కానీ పోషించినట్టయితే తండ్రి ఎలా ఆనందిస్తాడో అలా 84 లక్షల జీవరాశుల్లోనూ మనం మాత్రమే మంచి ఆహారాన్ని, మంచి వస్త్రాలని, మంచి విధానాన్ని అవలంబిస్తూ ఉండి మిగిలినటువంటి పశువులు, పక్షులు, మృగాలు, జంతువులు వీటికి ఆహారాన్ని పెట్టకపోతే భగవంతుడు ఆనందపడ్డు. ఆ 5గురు పిల్లల్లో మూడవ వాడిని మిగిలిన వాళ్ళు ఆదరించకపోతే తండ్రి ఎలా దుఃఖిస్తాడో అలా. అంచేత అందరినీ ఆనందపరచాలి, పట్టుకుపోయేటటువంటిది ఏదీ ఉండదని సూటిగా చెప్తున్నాడు వేమన. శ్రీకాళహస్తీశ్వర శతక పద్యాన్ని ప్రముఖ పండితులు డాక్టర్ మాడుగుల నాగపణి శర్మ గారి మధురమైన గాత్రం ద్వారా ఇప్పుడు విందాం. నీకున్మాంసము వాంఛయే నికరవా, నీ చేతలేడుండగా చోకైనట్టి కుఠారముండ
అనలజ్యోతుండ నీరుండగా పాకం బొప్ప ఘటించి చేతి పునుకన్ భక్షింపక ఆ బోయచే చేకొంటెంగిలి మాంసమిట్లు తగునా శ్రీకాళహస్తీశ్వరా. చాలా ఒక విచిత్రమైన ఇది చెప్తూ ఉన్నాడు. నిజంగా శివుడు మాంసం తింటాడా? ఆయనకి మాంసం అవసరమా? కానీ ఎరుకల రూపముగా కిరాతుడై తిరిగాడు కొన్నాళ్ళు అర్జునుణ్ణి అనుగ్రహించడానికి. ఆ అర్జునుణ్ణి అనుగ్రహించడానికి కిరాతుడై తిరిగినప్పుడు ఆయన అన్నీ భక్షించాడు ఆ రూపములో. దేవదేవుడు సర్వజీవులను భక్షించేది శివుడే. భక్షణం అంటే ఏమి నోటి ద్వారా తినాలా? సర్వదమనః అన్నారు శివుణ్ణి. అంటే మొత్తము ప్రపంచములో ఉన్న భూతములన్నింటినీ ఈ ప్రాణి ఆ ప్రాణి అని కాదు, అందరినీ ఆహరించేవాడు కాలకాలుడు ఆయన. అందుకని చమత్కారముగా అంటున్నాడు, ఏమయ్యా నీకు మాంసము తినాలని అనిపిస్తే అదేమన్నా కరవా నీకు? శివుడి చేతిలో జింక ఉంటుంది, వాటిని చమత్కారంగా చెప్తున్నాడు కవి ఇక్కడ. నీ చేత లేడి ఉండగా లేడుండగా జోకైనట్టి కుఠారముండ, త్రిశూలం ఉండనే ఉన్నది గుచ్చి దాన్ని ఇట్లా ఇట్లా చేయడానికి. జోకైనట్టి కుఠారముండ అనల జ్యోతుండని కంటిలో అగ్ని ఉండనే ఉన్నది. ఆ అనల జ్యోతి నీరుండగా, తలపై నీరుంది, నీళ్లు అగ్ని, పొయ్యి మంట పెట్టడానికి అగ్ని కావాలి, పొయ్యడానికి నీళ్లు కావాలి, మాంసమునకు జింక ఉన్నది, కొయ్యడానికి త్రిశూలం ఉంది, అన్నీ నీ చేతిలోనే ఉన్నాయి కదా స్వామి. చేతిలో పునక ఉంది, ఆ పునకలో పెట్టుకొని తినొచ్చు. ఇంత సిద్ధాన్నము నీ దగ్గరే ఉండి ఆ బోయచే చేకొంట ఎంగిలి మాంసమిట్లు తగునా, ఆ బోయవాడు పెట్టే ఎంగిలి మాంసము తిన్నావే తండ్రి నువ్వు, నీకు అవసరమా నిజానికి అని వ్యంగ్యముగా అంటున్నాడంటే, ఆ తిన్నడు అనేవాణ్ణి నువ్వు కటాక్షించడము కోసము కాకపోతే నీకేం అవసరమయ్యా? నిజంగా మాంసం తినేవాడివైతే నీ చేతిలో లేవా ఇవన్నీ? నీకు అవసరమా మాంసము? నువ్వు తింటావా? తినేవాడివా? ఏమీ పని లేదు నీకు, ఊరికే నీ లీల అది. ఇదిగో వాడిని రక్షించడం కోసం ఇంతటి పని చేసావు నువ్వు. ఆ తిన్నడనేవాడు పొత్తపినాడు అని ఉండేది, అక్కడ ఉడుమూరు అని ఊరుండేదట. ఇప్పుడు కూడా తిరుపతి పరిసర ప్రాంతాల్లో కాళహస్తి పక్కకే కదా ఉడమాలపేట, ఉడుమూరు ఇవన్నీ వినపడతాయి ఇప్పటికి కూడా. ఆ ఉడుమూరులో ఒక మహాభక్తుడు ఉండేవాడు, ఆయన కుమారుడు ఈ తిన్నడు. అడవికి పోయాడు ఒకరోజు, చూశాడు, అయ్యో పాపం ఈయన ఎన్నాళ్ల నుంచి ఉన్నాడో, ఈయనకెవరు అన్నం పెడతారు? అమాయకుడు కదా, ఆటవికుడు, అందులో స్వచ్ఛమైన భక్తి. ఆ అడవిలో ఉన్నాడు అతను. చూసి తనలాగే అతన్ని పోల్చుకున్నాడు. అయ్యో పాపం నేను ఇన్నాళ్ళు అడవిలో ఉంటే నాకెవరన్నం పెడతారు? నేనే కదా పోయి మాంసం తెచ్చుకొని వండి తినాలి. అట్లాంటిది ఈయనకు పాపం ఎన్నాళ్ళ నుంచి ఉన్నాడో ఏమో, ఎవరన్నం పెడతారు ఈయనకు? నేను చూడకపోతే ఎవరు చూడాలి అని పాపం వాడికి మహాభక్తి కలిగింది. మహానుభావుడికి కలిగి ఓ వేటాడి జంతువును తెచ్చి అది పెట్టాడు ఆహారము. అయినా ఈయన ఎట్లంటే అట్లా తింటాడో లేదో, ఉప్పు కారాలు ఎట్ల పడ్డాయో అని తిని చూసి రుచి చూసి పర్వాలేదు బాగుందని ఎప్పటికప్పుడు పెడుతూ ఉన్నాడు. ఆ మూఢభక్తుణ్ణి, ఆ మహాభక్తుణ్ణి కటాక్షించి, నాకు కులము లేదు, మతము లేదు, వర్ణము లేదు, జాతి లేదురా, సర్వ జీవరాశికి సంబంధించిన వాణ్ణి నేను అని చూపించడానికి, లోకానికి జ్ఞానమును ఉపదేశించడానికి తప్పితే నీకు మాంసము కరవా తండ్రి తినడానికి? అసలు అందరూ ఆయన భక్తులే, అందరూ శివస్వరూపులే. ఆయన పెట్టిన ఆహారమును స్వీకరించి అతన్ని కటాక్షించాడంటే శివకరుణకు ఇది అది అని భేదము లేదు. అటువంటి ఆ సత్యాన్ని చెప్పడానికి నువ్వు ఇది చూపించావు తప్ప నీకు నిజంగా మాంసం అవసరమా? అయితే నీ దగ్గరే ఇన్ని వస్తువులు ఉన్నాయి కదా అని ధూర్జటి వ్యంగ్యంగా చెప్తూ ఉన్నాడు. ఏమేమి నీ దగ్గర లేనిదేముంది చెప్పు? అన్నీ ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పుడు నీ దగ్గర ఏమీ లేదు, నీకున్న మాంసము వాంఛయైన కరవా, ఏమన్నా కరవా నీకు?
నీ చేత లేడి ఉండగా జోకైనట్టి కుఠారమున్నది, అనలజ్యోతి ఉండ నీరుండగా, పాకం బొప్ప ఘటించి చేతి పునుకన్ భక్షింపక, ఆ బోయచే చేకొంటెంగిలి మాంసమిట్లు తగునా. ఇది నీకు తగిన పనేనా? ఎందుకు చేశావు నీ లీల? అందరూ నాకు సృష్టిలో ఒక్కటే అని చూపించడానికి చేశావు తండ్రి, ఇది నీ లీల అని చెప్తూ ఉన్నాడు. నీకున్ మాంసము వాంఛయే నికరవా, నీ చేత లేడుండగా జోకైనట్టి కుఠారముండ, అనలజ్యోతుండ నీరుండగా, పాకం బొప్ప ఘటించి చేతి పునుకన్ భక్షింపక, ఆ బోయచే చేకొంట ఎంగిలి మాంసమిట్లు తగునా. శ్రీకాళహస్తీశ్వరా. ఇప్పుడు మారణ కవీంద్రుల వారు రచించిన భాస్కర శతక పద్యాన్ని డాక్టర్ కెవి శ్రీ రంగనాయకి గారి గాత్రం ద్వారా విందాం. ఎడపక దుర్జనుండరులకెంతయు కీడొనరించు కాని, ఏ ఎడలను మెలు చేయడు ఒక ఇంచుకయైనను, చీడ పురువుతా చెడతిను నింతెకాక, పుడిసెండు జలంబిడి పెంపనేర్చునే, పొడవగుచున్న వృక్షఫల భూరుహమొక్కటినైన భాస్కరా. ఎడపక దుర్జనుండు పొరులకెంతయు కీడొనరించుగాని. ఈ పద్యంలో దుర్జనుల యొక్క స్వభావాన్ని చెప్తున్నాడు కవి. దుర్జనుడైన వాడు ఎప్పుడూ కూడా ఇతరులకు కీడు అంటే చెడు చేస్తూ ఉంటాడు. అంతేకాని వాడి జన్మలో 100 చెడులు చేసినా ఒక ఆవగింజంతైనా మేలు చెయ్యటం అనేది వాడికి తెలియదు. ఇది ఎలా ఉంటుంది అంటే, చీడ పురుగు చెట్టు మీద వాలి ఆకులనన్నింటినీ తింటూ ఉంటుంది. అది ప్రతి చెట్టు మీద ప్రతి మొక్క మీద వాలి ఆకులనన్నింటినీ ఎంతో ఇష్టంగా, ఎంతో బాగా, ఎంతో ఎక్కువగా తినేస్తుంది. ఆ తింటం తెలిసినటువంటి చీడ పురుగుకి ఒక చేరుడు నీళ్లు పోసి ఒక చెట్టుని పెంచటం చేత కాదు. అలాగే దుర్మార్గుడైన వాడు చీడ పురుగు ఆకులను తిన్నట్టుగా కీడు చేస్తూ ఉంటాడు, కానీ ఒక చేరుడు నీళ్లు పోసి పెంచగలిగినట్లుగా ఒక చిన్న మంచి పని కూడా చెయ్యలేడు అని కవి ఈ పద్యంలో ఒక చెడ్డవాణ్ణి, ఒక దుర్మార్గుణ్ణి ఒక చీడ పురుగుతోటి పోలిక చెప్పి చెప్తున్నాడు. ఆ దుర్జనుడైన వాడు ఏం చేస్తాడన్నాడు, కీడొనరించుగాని. కీడు చేయటమే వాడికి తెలుసు. ఎలా చేస్తాడు, ఎంత చేస్తాడనేది ఎంతైనా చేస్తాడు. ఒక్క చీడ పురుగు చెట్టు మీద వాలింది అంటే తెల్లవారేసరికి ఆ చెట్టు ఆకులన్నీ తినేస్తుంది, దాని రూపాన్ని కూడా మార్చుకుంటుంది. అది కూడా ఆకుపచ్చగా మారిపోతుంది పురుగులు తిని 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 ఉన్నందువలన. అలా మారిపోయినా అపకారం చేస్తుంది ఆ చీడ పురుగు, అంతేకాని కాసిన నీళ్లు పోయదు. మహానుభావులైన వాళ్ళు, ఉత్తములైన వాళ్ళు చెట్టు మొదట్లో నీళ్లు పోసి చెట్లని పెంచుతారు. చెట్ల వల్ల ఎంతో ఉపకారం ప్రజలకు అందుతూ ఉంటుంది. ఆ చెట్లు సూర్యకిరణాల యొక్క వేడిని వాటి నెత్తి మీద పెట్టుకుని ఆ చెట్టు కిందకు వెళ్ళిన వాళ్ళకి మంచి నీడనిస్తూ ఉంటాయి, ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. అలాంటిది దుర్జనుడైన వాడు ఆ మేలు చేసేటటువంటి వాటికి కూడా కీడునే కలిగిస్తూ ఉంటాడు. దుర్జనస్య విశిష్టత్వం పరోపద్రవ కారణం, వ్యాఘ్రస్య చోపవాసేన పారణం పశుపారణం. ఓ పెద్ద పులి నేను హింస చెయ్యని వాళ్ళ అని చాలా గొప్పగా ఆలోచిస్తూ ఏమీ తినకుండా ఉపవాసం చేసిందిట. ఈ పెద్ద పులి ఉపవాసం చేస్తే లాభం ఏమిటండి అన్నారు. ఏం లేదండి, ఇవాళ ఒక జంతువుని తింటే ఇవాళంతా ఉపవాసం ఉన్నందువల్ల ఈ ఆకలితో మరుసటి రోజున పశుమారణం మరిన్ని జంతువుల్ని తింటోంది ఆకలిని తట్టుకోలేక. అలా ఉండకూడదు. ఈ పురుగుల్లో కూడా కొన్ని కనిపించే పురుగులు ఉంటాయి. అంటే కొంతమంది చేసేటటువంటి అపకారం కనిపిస్తుంది, కొంతమంది చేసేటటువంటి అపకారం కనిపించదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వేరు పురుగు లాంటి వాళ్ళు. ఈ చెట్టు మీద పురుగు పాకి ఆకులను తింటూ ఉంటే మనం ఆ పురుగుని విదలగొట్టడానికి వీలుంటుంది, చెట్టుని రక్షించడానికి అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళు కాకుండా కొంతమంది చేసే అపకారం మనం గుర్తించలేని విధంగా ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే వేరు పురుగులాగా ఉంటుంది. ఇక్కడ వేరు పురుగు మనకు కనిపించకుండా భూమిలో ఉండి
ఆ భూమి లోపల ఉన్నటువంటి వేళ్ళని కొరికి వేసేసరికి కొంతకాలానికి ఆ వేరు నుండి అందవలసిన బలం అందక చెట్టు మాడిపోతుంది, ఎండిపోతుంది, వడలిపోతుంది. దాన్ని మనం గమనించలేము. అదే చీడపురుగు ఆకుల మీద వాలుతూ ఉంటే మనం గమనించగలుగుతాం. చెట్టుని ఒక పురుగు చెడగొడితే వృక్షాన్ని ఒక పురుగు చెడగొడుతుంది అన్నాడు. వృక్షం అంటే పెద్ద పెద్దవి, చెట్లని చిన్న చెట్లు, పెద్ద చెట్లు అని కూడా పిలుస్తూ ఉంటాం. మనకి అందుబాటులో ఉన్నటువంటి చెట్లని చీడపురుగు తిన్నట్లుగా ఒక దుర్మార్గుడు మంచివాడికి కీడు చేస్తూ ఉంటాడు. దానికి ఆలస్యం కూడా వాడు ఆలోచించడు. విడవకుండా వాడి పని ఏమిటి అంటే నిరంతరం చెడు చేయటమే. ఎడపక దుర్జనుండు అన్నాడు. అందుకని దుర్జనుడి యొక్క లక్షణం ఏమిటి అంటే నిరంతరం ఇతరులకు కీడు తలపెట్టడం. ఈనాడు కొన్ని మందులు వెదజల్లి పురుగు నుండి చెట్టుని రక్షించినట్లుగా ఉత్తములైన వాళ్ళు దుర్జనుల చెంతకు చేరి వాళ్ళలో ఉన్నటువంటి దుర్జనత్వాన్ని అంటే చెడ్డతనాన్ని నిర్మూలించి మంచితనాన్ని పెంచి సమాజాన్ని సంరక్షించాలి అనేటటువంటి సందేశాన్ని ఈ పద్యంలో కవి మనకి చక్కటి ఉదాహరణతోటి అందించారు. ఈ పద్యము ఉత్పలమాల వృత్తంలో మనోహరమైనటువంటి శైలిలో చక్కగా నడిచింది. ఈ పద్యంలో ఉన్నటువంటి ఆంతరంగిక సందేశంగా గమనించి సమాజానికి సేవ చేయటానికి, సమాజంలో ఉన్న దుర్మార్గాన్ని నిర్మూలించటానికి ప్రయత్నం చేయటం మానవులిగా సమాజంలో ఉన్నటువంటి మన బాధ్యతగా గుర్తెరిగి మసలుకోవాలి అని కవి ఈ పద్యం ద్వారా మనకి సందేశాన్ని అందించాడు. భావరాగయుక్తంగా సాగిన శతక పద్య మంజరి కార్యక్రమాన్ని ఆద్యంతం వీక్షించారు కదా. ఈ కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుందని ఆశిస్తూ మళ్ళీ ఇదే కార్యక్రమంలో కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.